best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Padimpa Shrestha Grandam Bible. Padimpa Shrestha Grandam Bible. అనుదినంబు చదివిన నేలతోడ నడుపును ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కూర్చోండి. ఈనాడు మనకు వాక్య పరిచయం చేస్తున్నవారు వారిని పరిచయం చేయవలసిన అవసరం లేదు. రెవరెండ్ కంచెర్ల ప్రభుదాస్ గారు, వారు పూర్వం మనకు ఎన్నో ఏళ్ళు సంఘ కాపరిగా పరిచర్య చేశారు. వారికి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తూ వారిని సమయం వారికి ఇస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రేష్టమైన సమయంలో నా రక్షకుడైన యేసు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చిన వాటిలో అత్యున్నతమైనది, అమూల్యమైనది ఈ బైబిల్ గ్రంథం. అత్యున్నతమైనది, అమూల్యమైనది. డబ్బు కాదండి. డబ్బు కోసం క్రీస్తుని అమ్మం మనం. ఈ దినాల్లో చాలామంది అమ్మేస్తున్నారు యేసుక్రీస్తుని. డబ్బు ఆహారం ఇవ్వగలదు కానీ ఆరోగ్యం ఇవ్వలేదు. డబ్బుతో పుస్తకాలు కొనగలం కానీ జ్ఞానం కొనలేదు. డబ్బుతో లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు కానీ లైఫ్ ఇవ్వలేదు డబ్బు. డబ్బుతో ప్రపంచంలో ఉన్న సామాగ్రిని అంతా మన ఇంట్లో సమకూర్చుకొని అందంగా చేసేసుకోవచ్చు ఇల్లుని. ఆనందం ఇయ్యదు, సమాధానం ఇయ్యదు. భూలోకానికే పనికిరాని డబ్బు పరలోకానికి పనికి వస్తుంది అనుకుంటే అది మనం దేవుణ్ణి అమ్మేసుకొని చేయటమే. భూలోకానికే పనికిరాదు ఆ డబ్బు. కాకపోతే ఇప్పుడు క్రైస్తవ ప్రపంచం చాలా చక్కగా పనిచేస్తుంది. ఏందో తెలుసా? కాంక్రీట్ చేసి మంచి సమాధులు కట్టిస్తున్నారు. సమాధులతో పోటీ పడుతున్నారు. నేను డబ్బున్నోడైతే నా సమాధి విలువ 1,00,000. సమాధి విలువ 1,00,000. కానీ ఒకటేంటో తెలుసా? ఈ బైబిల్ మొన్ననే చెప్పాను, 3 మాటలు చదువుతున్నాను. 119వ కీర్తన తీసి పెట్టుకోండి. ఫస్ట్, నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది. 25వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. చూసారా? చనిపోయేటప్పుడు బ్రతికించేది డబ్బు కాదు, ఐశ్వర్యం కాదు, బంధుత్వం కాదు, కులం కాదు, మతం కాదు, ఆఖరికి చర్చిస్ కూడా కాదు. సమాధుల తోటకి రాసిగలం ఒక మంచి లెటర్. కానీ బ్రతికించగలిగేది ఏందయ్యా అంటే దేవుని యొక్క వాక్యం. చూసారా? ఆ వాక్యాన్ని అంటే సమృద్ధిగా మన హృదయంలో ఉంచుకోవాలి. ఈనాడు ఆ పని చేయాలి. క్రైస్తవులు ఈనాడు ఏం మర్చిపోతున్నామంటే దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నాం. ఎవరేం చెప్పినా తింటున్నాం. మన హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉంచుకోవాలి. రెండవది ఏందంటే 119వ కీర్తన 28వ వచనంలో ఒక చక్కని మాట రాశాడు. వ్యసనముల చేత నా ప్రాణము నీరాయను, నీ వాక్యము నన్ను స్థిరపరచు. ఈ మానవ ప్రపంచంలో సాతానుడు ఏం చేశాడా అంటే మానవుని స్వరూపం కన్నా తన స్వరూపాన్ని చిత్రీకరించాడు. అది ఏదైనా తోటలో చేయబడ్డ పని. వాడు ఆటలు ఆడటానికి, వాడు చేష్టాలు చేయటానికి, ఆ రీతిగా మన జీవితాన్ని ఏం చేశాడంటే అపశృతులు పాలు చేశాడు, వ్యసనాలు పాలు చేశాడు. దాని ద్వారా మనల్ని వాడికి బానిసగా చేసుకుంటున్నాడు. ఆ వ్యసనాల నుంచి ఎవ్వరం తప్పించుకోలేము. ఒకవేళ మనం కట్ చేసుకున్నామనుకో మళ్ళీ ఇంకో నెలకు చిగురిస్తుంది. దాన్ని సంపూర్ణంగా మన జీవితంలో నుంచి పారద్రోలాలని అంటే దేవుని వాక్యం మనల్ని స్థిరపరచాలి. వాక్యం చదవకుండా మన జీవితాలు స్థిరపడలేవు. వాక్యం మన జీవితంలో స్థిరపరచాలి. ఎన్నో స్థిరపరిచింది. అనేక సార్లు పతనమయ్యే నా జీవితంలో దేవుని వాక్యం, ఆయన వాక్యపు వెలుగు నా చీకటి జీవితాన్ని చూపించింది. మూడవది ఏందో తెలుసా? 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించను అని చెప్పిన తర్వాత అది నాకు నెమ్మది కలిగించను అంటాడు కీర్తన. నెమ్మది. ఈ భూలోకంలో ఎవడు నెమ్మది కలిగలేదు తెలుసా? తల్లిదండ్రులు కానీ భార్యాభర్తలు కానీ ఎక్కడ నెమ్మది ఎతికితే దొరకటం లేదు. నెమ్మది లేని కాలంలో మనం జీవిస్తున్నాం. ఏదైనా నెమ్మది దొరికిందంటే అది కొంచెం క్షణమే. ఎందుకు హృదయం కృంగిపోతుందో తెలియదు, ఎందుకు తొందరపడుతుందో తెలియదు, ఎందుకు ఆవేశపడుతుందో తెలియదు.
ఒక తుఫాను లాంటిది ఈ హృదయం, ఒక తుఫాను లాంటిది, నెమ్మది లేనిది. దేవుని వాక్యం, దేవుని వాక్యం ఆయన వాక్కుతో గద్దించగా తుఫాను ఏమైంది? నిమ్మలమైంది. దేవుని వాక్యం మన హృదయాలను ఏం చేస్తుందంటే నెమ్మదిగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. చుట్టూ అనేక తుఫాన్లు రావచ్చు, అనేక నిందలు రావచ్చు, అనేక అవమానాలు రావచ్చు, అనేక కష్టాలు రావచ్చు. కానీ ఆ వాక్యం మన హృదయంలో ఉంటే చాలా నెమ్మదిగా, హాయిగా, సంతోషంగా ఉండగలుగుతాం. కాబట్టి వాక్యం ఎంత మంచిదో తెలుసా? చాలా మంచిది. అందుకే ఇంత పెద్ద గ్రంథాన్ని ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఇది పరలోక సంబంధమైన గైడ్, పరలోక సంబంధమైన గైడ్. ఈ గైడ్ మనకి ఇచ్చేసాడు దేవుడు, ఈ గైడ్ మనకి ఇచ్చాడు. మేము ఇక్కడ ఉన్నప్పుడు వెస్ట్ వర్జీనియాలో బ్యాప్టిస్ట్ టెంపుల్ అనేవారు అసోసియేట్ పాస్టర్గా పనిచేయడానికి పిలిచాను. వాళ్ళు 6 నెలలకు ముందు ఏం చేశారో తెలుసా? టౌన్ గైడ్ పంపించారు, ఎక్కడెక్కడ ఏముంటుందో అని. ఆ గైడ్ అంతా చదవమన్నారు, నువ్వు ఎక్కడ ఉంటావో ఎక్కడ చేస్తావో అనేది. ఆ గైడ్ నేను చదవకపోతే అక్కడికి పోయి పిచ్చోండి అవుతా. కాబట్టి దేవుడు పరలోకానికి రాకముందే ఒక గైడ్ ఇచ్చాడు. ఈ గైడ్ మన జీవితంలో దీనిని తప్ప ఇప్పుడు చాలా ప్రపంచం ఏం చేస్తుందంటే చాలా ఏగవంతంగా, చాలా సులభంగా, చాలా అక్రమార్గంగా ధనాన్ని సంపాదిస్తే ₹1 తీసుకుపోలేము, ₹1 కూడా తీసుకెళ్ళలేము. కాబట్టి దేవుని వాక్యం అతి ప్రాముఖ్యమైంది అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. జీవము కలిగిన మా గొప్ప తండ్రి, నీ మందిరానికి వచ్చాం. నీ వాక్యమనే ఉదకముతో మమ్మల్ని కడగవాలని, నీ వాక్యమనే ఉలితో పరలోక స్వరూపంలో మనం చెక్కాలని మీ మందిరానికి వచ్చాం. అల్పుడను నన్ను దాచిపెట్టండి, నన్ను మలచండి, నన్ను కడగండి. మేమందరం వాక్యం చేత కడగబడి పరలోక పౌరులుగా ఈ మందిరంలో జీవించే శక్తి మాకు దయచేయండి. మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అల్పుడను నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉన్నట్లు కృప చూపమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యములో ఉండే మాధుర్యం, వినూన్నత ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు మనం బోధ విన్నా అదొక క్రొత్తదనం ఇస్తుంది. దేవుని వాక్యానికి ఉండే జీవం అదే. చూడండి, పదే పదే మనం చదువుతూ ఉంటే పదే పదే మనతో మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఈ బైబిల్ పాతగిలిపోలేదు. బైబిల్కి పాత అనేది లేనే లేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రకటిస్తున్నా కూడా ఆ సమయానికి, ఆ సమాజానికి, ఆ దినాలకి చక్కగా అన్వయించబడుతుంది బైబిల్. చూసారా ఎంత మంచి బైబిలో ఇది. అందుకే ఇది జీవము కలిగిన గ్రంథం అన్నారు, సత్య వేదం యొక్క సారాక్షం అన్నారు, ఆధ్యాత్మిక వెలుగు గ్రంథం అని చెప్పబడుతుంది. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ది బైబిల్ ఈజ్ టైమ్లెస్ అండ్ ఈజ్ ఆల్వేస్ టైమ్లీ. బైబిల్ అన్ని వేళలో సరిపోయే బైబిల్. కాబట్టి ఈ బైబిల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు అక్షరార్థం, అలంకారార్థం, ఆత్మీయార్థం చదవాలి. బైబిల్లో 3 అర్థాలు ఉన్నాయి. ఒట్టి అక్షరార్థం అయితే బైబిల్ ఏం రాయబడిందో తెలుసా? అక్షరము చంపును అంటాడు. బైబిల్లో ప్రతి అక్షరార్థం కానీ, అలంకారార్థం కానీ ఆధ్యాత్మిక భావాన్ని తొవ్వి తీసుకోవాలి. ఎందుకంటే ఆనాటి చరిత్రలు ఎందుకు రాశారంటే అందులో ఉన్న సత్యాలను మన హృదయంలో పరిగ్రహింపచేసుకోవాలి, వాటిని మన హృదయాంతరంగంలోనికి తీసుకోవాలని, మన జీవితాన్ని మలుచుకోవడానికి ఈ బైబిల్ గ్రంథం మనకు రాయబడింది. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు 66 పుస్తకాలు ఉన్నాయి. ఇందులో పరమగీతములు అనేది యూదులకు చాలా ఇష్టమైన గ్రంథం, చాలా పవిత్రమైన గ్రంథం. వారు విలాపవాక్యాలు బయట చదివితే ప్రసంగి, ఆవరణంలో వచ్చి సామెతల గ్రంథం చదివితే, దేవుని మందిరం లోపలొచ్చి ప్రసంగి చదివితే, అతి పరిశుద్ధమైన స్థలములో నుండి పరమగీతాలు చదివేవాడు, పరమగీతాల గ్రంథం చదివేవాడు. చాలామంది దినం చదవటం లేదు. ఎందుకు అది రాశాడు? ఎందుకు? బైబిల్లో ఏది వ్యర్థంగా రాయలేదు. ఈ పరమగీతముల గ్రంథం
మనం ఎందుకు రాయబడిందంటే అది పరసంబంధమైన గీతం, ధర సంబంధమైన భావాలతో దాన్ని అపార్థం చేసుకోవటం మనకు తగదు. పరసంబంధమైన భావం ఇది. ఈ పరమగీతముల గ్రంథం 8 అధ్యాయాలే, 116 వచనాలు. ప్రతి వచనము ఒక తేనెటీగ గది లాంటిది. మధురమైన తేనెను ఈ యొక్క గదిలో నుంచి మానవ హృదయాలకు ప్రవహిస్తుంది. అంత శ్రేష్టమైన గ్రంథం ఈ పరమగీతముల గ్రంథం. ఈ పరమగీతముల గ్రంథంలో 2 ఉన్నాయి. యేసు ప్రభు యొక్క విశిష్టత ఉంది, క్రైస్తవ సంఘం యొక్క కర్తవ్యం ఉంది. ప్రభు యొక్క విశిష్టత ఉంది, చాలా చక్కగా రాశాడు ప్రభు విశిష్టత. చాలా విశిష్టత ఉంది. ఏంటంటే, వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషమేంటి? ఈనాడు భారతదేశంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, మానవుడు సృష్టించుకున్నారు. ఒకనాడు విజయనగరం వెళ్ళాను, లూథరన్ చర్చి వాళ్ళ ఉద్యోగ సభలకి. సాయంకాలం రోడ్డు మీద వస్తూ ఉన్నాను. ఒక దేవతో దేవుడు ఊరేగుతున్నాడు. వచ్చిన పిల్లోడిని అడిగారు, ఏందిరా అంటే తలుపమ్మ అన్నాడు. మీ ఊరిలో కిటికమ్మ లేదా అన్నా నేను. అది కూడా వస్తుంది అంకుల్ అంటున్నాడు. చూసారా, తలుపమ్మ కూడా ఒక దేవుడు అయిపోయాడు. కాబట్టి ఎంతోమంది మన ముందు మనుషులు చేసిన దేవుళ్ళు ఉన్నారు. సంఘాన్ని ఏమని ప్రశ్నిస్తుందో తెలుసా లోకం? నీ ప్రియుని విశిష్టమేంది? నీ రక్షకుని విశిష్టమేంది? ఆయన గొప్పతనమేంది? ఈనాడు ప్రపంచంలో అన్ని దేశాల్లో, యేసు ప్రభు లేని దేశాల్లో కూడా వారి యొక్క అర్థనాదం ఆయనలో ఉండే గొప్పతనం మీదని చూడాలనుకుంటున్నారు. మనం చాలా చూపించబోతున్నాం, మన అందాలు చందాలు, మన ఐక్యతను, మన అన్యోన్యత. కానీ వారికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ యేసులో ఉన్న గొప్పతనమేంది? చక్కగా చెప్పింది. చూసావా 5వ అధ్యాయం 10వ వచనంలో, నా ప్రియుడు ధవలవర్ణుడు, అతను రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో నేను అతను చూపిస్తాను. 10,000 మంది పురుషుల్లో కూడా నా పురుషుని నేను గుర్తుపెడతాను. ఏంటది? ఎప్పుడైనా చెప్పామా? అది ఎప్పుడైనా సాక్ష్యం చెప్పామా? క్రైస్తవ సంఘము సాక్ష్య పుట్టిల్లు తెలుసా? దేవుని సాక్ష్యం పుట్టాల. దేవుడు క్రైస్తవుని ఎందుకు లోకంలోనికి పంపించాడో తెలుసా? సాక్షిగా ఉండటానికి పోయి పంపించాడు వాళ్ళని. అపోస్తల కార్యం 1:18 చూస్తే, యెరూషలేము, యూదయ, దెకపోలియాలో మీరు నాకు సాక్షులై ఉందరు అన్నారు, కానీ క్రైస్తవులై ఉంటారని ఎక్కడ చెప్పలేదు. అసలు క్రైస్తవులు అనే పేరు మనం పెట్టుకున్నది కాదు తెలుసా? అపోస్తల కార్యం 11వ అధ్యాయంలో అన్యుడు మనకు పెట్టిన పేరు అది. అది మనం ఇప్పుడు చాలా చక్కగా వాడుకుంటాం. కానీ మనకు పెట్టబడిన పేరు యేసు ప్రభు, నాకు మీరు సాక్షులు, నాకు మీరు సాక్షులు. ఏంటి సాక్ష్యం? ఆయన ధవలత, ఆయనలో ఏ పాపము లేదు. ఈ సృష్టిలో నిలవబడి చెప్పగలిగి, ఈ చరిత్రకు ఆధారంగా లేచి చెప్పగలిగి, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా చూపగలడా అన్నాడు. ఎవరో చెప్పలేం. అనేక పాపాలతో కృంగిపోయాం, అనేకసార్లు దారి తప్పాం, అనేకసార్లు మన జీవితాలు పతనమైనాయి. ఆయన ప్రేమను బట్టి లేపబడ్డాం. కానీ యేసు ప్రభు అయితే పాపము లేనివాడు. అంత మాత్రమే కాదు, ఆయన శిక్ష విధించేటప్పుడు కూడా పిలాతు అంటాడు, ఈ మనుషునిలో ఏ దోషమో కనపడలా. చూసారా, అంత ధవలవనుడు మన ప్రభు. ఈ ప్రపంచంలో ఎవరు లేరు. నీ ప్రభువుని, నా ప్రభువుని లోకానికి చూపించాలి అంటే పరమగీతాల్లో ఎంత మంచి సాక్ష్యం అని. ఆయన రత్నవర్ణుడు, సింధూర రక్తం. ఆయన తల మొదలుకొని అరికాల వరకు అంతా రక్త ప్రోక్షణ చేశాడు. ఆయన మానవుల పాప పరిహార్థమై తన పవిత్రమైన రక్తాన్ని ఈ భూమి మీద కుమ్మరించాడు. ఆయన 5 గాయాలతో సమస్త వేదాలు నెరవేర్చాడు. సర్వలోకము పాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మ పుణ్యదానం అని ఏదో ఒక వేదాల్లో రాస్తే మనకెందుకు అనుకుంటాం. ప్రపంచంలో ఉండే రాయబడిన ప్రతి గ్రంథం కూడా దేవుడు వాళ్ళకిచ్చిన ఆధ్యాత్మిక అనొచ్చు, జ్ఞానయుక్తం అనొచ్చు. కానీ రక్తమే, పవిత్రమైన రక్తమే మానవ పాప వినాశనానికి, పాపాన్ని చంపేసే కారణం, పాపాన్ని పవిత్రపరిచేదని రాశాడు. ఆయన సింధూర వర్ణ రక్తం మన జీవితాలను పవిత్రపరిచింది. అందుకే 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం అంటాడు, ఆయన అమూల్యమైన రక్తం మనల్ని విమోచించింది. గొర్రెల రక్తం, మేకల రక్తం కాదు, ఆయన అమూల్యమైన రక్తం. యజ్ఞ పశువుగా ఆ యజ్ఞశాల అయిన కలువరిలో ఆయన నీ కొరకు నా కొరకు బలయ్యాడు. సాక్ష్యం చెప్తున్నావా? నా ప్రభు నా కోసం బలయ్యాడు.
మూడవది మనం చూస్తే ఆ దినాల్లో 10,000 మంది దేవుళ్ళట. అష్టారోతు, బాయిలు, కొన్ని దేవుళ్ళ పేర్లు చెప్పొచ్చు, టైం వేస్ట్ అవుద్ది. కానీ వాళ్ళందరిలో నా ప్రియుడు ప్రత్యేకమైన వాడు, నేను గుర్తిస్తా. మరణాన్ని జయించి లేచిన దేవుడు, మరణాన్ని సమాధిలో బంధించిన దేవుడు. అంతేకాదు యెషయా 25వ అధ్యాయంలో చెప్తాడు, ఆ కలువరి సిలువను గురించి రాస్తూ, ఆ ప్రభు బల్లను గురించి, ఆ పర్వతం మీద జరుగుతున్న గొప్ప విందును గురించి రాస్తూ అంటాడో, ఎవరైతే యేసు ప్రభుని విశ్వసిస్తారో విశ్వసించిన ప్రతి విశ్వాసి యొక్క మరణము మృంగేశాడట, మరణాన్ని మృంగేశాడు ఆయన. అందుకే ఒక భక్తుడు అంటాడు, పౌలు, ఓ మరణమా నీ బుళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, యేసులో ఓడిపోయావునో అంటాడు. అది మన యేసు సాక్ష్యం. అదే పరమగీతాల్లో బయలుపరచబడిన గొప్ప సాక్ష్యం. అది చూసారా, ఆ గ్రంథంలో ఎంత అమూల్యమైన శ్రేష్టమైన సందేశాలు దాచబడి ఉన్నాయో మనం ఒకసారి చదవవలసిన వారమై ఉన్నాం. సంఘపు కర్తవ్యం చాలా రాశాడు. ఇదిన ఒక్క చిన్న విషయం మీతో ధ్యానించాలని నేను ఇష్టపడుతున్నాను. 9వ వచనంలో ఒక మాట అంటాడు, నా ప్రియురాల ఫరో యొక్క రథశ్వములతో నిన్ను పోలుస్తాను. ఈ మాట అనగానే, ప్రియురాలు అనగానే ఏందబ్బా ఈ మాట అనుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని వాక్యంలో ఒక పరమగీతాలే కాదు, యెషయా అంటాడు, నిన్ను సృజించిన వాడు నీకు ఏమై ఉన్నాడు. బైబిల్ ఏం చెప్పింది? భర్త అయి ఉన్నాడని చెప్పింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో భార్యాభర్తలకు సలహాలు ఇస్తూ యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఏం చెప్పించాడో తెలుసా? నేను క్రీస్తుని గురించి, సంఘముని గురించి చెప్తున్నానని పౌలు రాశాడు. ఈ బాంధవ్యము పరలోక బాంధవ్యం, పవిత్రమైన బాంధవ్యం, ప్రాణానికి సంబంధించిన బాంధవ్యం. ఆ ప్రియమైన సంఘం దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నాడో తెలుసా? ఫరో రథశ్వములాగా ఉండాలట. 18వ తేదీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొలసీ పత్రికలు కొన్ని విషయాలు చెప్పాను. సంఘ వార్ష కోసం, మందిర వార్ష కోసం, అది ఏ వార్ష కోసం అనే కానీ అక్కడ ఒక 5 విషయాలు జ్ఞాపకం చేసాం. 4 విషయాలు ఏందంటే, లోతుగా వెళ్ళే జీవితం, వేరుపారి ఇంటి వలె కట్టబడుతూ, నా 3వది ఏం చెప్పండి, విశ్వాసమందు స్థిరపరుస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో సంఘం విస్తరించాలి అన్న 4 విషయాలు ఆ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమయంలో ఏందంటే, సంఘము స్థిరపడిన తర్వాత తన మొదటి పని, ఆఖరి పని ఏంటంటే సువార్తను ప్రకటించడం. నా ప్రియురాల నీవు ఫరో రథశ్వములాగా పరిగెత్తాలంటాడు. అంటే ఇది అలంకారార్థం, ఉపమానాలంకారం. ఈ అలంకారార్థంలో దాచబడిన ఆధ్యాత్మిక అర్థం ఏందంటే, నా ప్రియమైన సంఘమా, నేను నీకిచ్చిన సువార్తను తీసుకొని ఎంత వేగంగా పరిగెత్తాలో తెలుసా? లోకంలో అంత వేగంగా పరిగెత్తాలి. సంఘం యొక్క ప్రాముఖ్యమైన పని వేగంగా సువార్తను అందించాలి, చాలా వేగంగా అందించాలి. ఆటలతో, పాటలతో, లేకపోతే మనం ఈ లోక సంబంధమైన మాధ్యముతో మనం సంఘము తన కర్తవ్యాన్ని మర్చిపోవటం, లేకపోతే కర్తవ్యాన్ని ఆఖరి పెట్టుకోవటం, ఇదంతా కాదు. మన సంఘంలో ఏది జరిగినా కూడా సువార్త వ్యాప్తికి ఒక కేంద్రంగా జరగాలి. యేసుప్రభు కూడా చెప్పింది అదే, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అది మన ప్రథమ కర్తవ్యం, ఆఖరి వారి కర్తవ్యం కూడా అదే. ఇక్కడ ఎందుకు రాశాడు ఫరో రథశ్వాలని? చూడండి ఒక మాట, 2వ దినవృత్తాంతం 1వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఈ సొలొమోను ఏం చేశాడంటే, ఫరో అశ్వాలు కొన్నాడు, ఐగుప్తు అశ్వాలు. ఒక్కొక్కటి 600 వెండి తులాలు పెట్టాడు. ఒక్కొక్క గుర్రం 200 వెండి తులాలు పెట్టాడు. అవి ఎంత వేగంగా లోకంలోకి పరిగెత్తుతాయో చూసారా? ఎంత వేగంగా, ఎంత మంచి మందిరం కట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, అంత వేగంగా లోకంలోకి సువార్తను తీసుకెళ్ళాలి. లేకపోతే ఇంకెందుకు? మన పని ఏంటి? మన కర్తవ్యం ఏంటి? వేగంగా సువార్త యేసుప్రభు సువార్తని మనం తీసుకెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఈ ఫరో రథశ్వాలలో 3 విషయాలు ధ్యానిద్దాం.
ఎప్పుడైనా గుర్ర బండికైతే ఒకటే కడతారు, రథానికైతే చాలా కలిపి కడతారు గుర్రాలు కదా. రథానికి చాలా కడతారు. రథం ఒక సంఘం అయితే ఆ సంఘంలోనే సభలు గుర్రాలు మనమే. 8 కానీ 10 కానీ 12 కానీ ఒకటి దానికంటే ఎక్కువ కడతారు. ఆ రథం పరోరథాశ్వాలు పరిగెత్తున్నప్పుడు ఎలా ఉంటాయో తెలుసా? ఒకే గమ్యం, ఒకే వేగం, ఒకే బాట. చూసారా? వాటిలో అవి మారో, ఒకే దారిలోకి పోతాయి, ఒకే దారిలోకి పోతాయి. వాటి మధ్య ఏముంటుందో తెలుసా? సంఘీభావం, సహవాసం, సహకారం. ఈనాడు క్రైస్తవ సంఘాలలో అవి లోపిస్తున్నాయి. ఈ సంఘీభావం, సహకారం, సహవాసం లోపిస్తున్నాయి. యేసు ప్రభు సంఘాలు అవి లోపించకూడదు. ఆది అపోస్తుల సంఘంలో వారు ఏక మనసు గలవారై ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత ఆదరణ పొందారు. వారు ఒకరికి ఒక్కరు ఏం చేశారో తెలుసా? బలపరుచుకున్నారు. ఈనాడు సంఘాలు ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక సంఘం సామాన్యుడి దగ్గర నుంచి ధనవంతుడు దాకా, విద్యావంతుడి నుంచి విద్య లేనివారు దాకా ఒకే ఐక్యతలోకి రావాలి. ఆ భేదాలు ఉన్నట్లయితే అది సంఘం కానీ కాదు. నో చర్చ్. యేసుక్రీస్తు ప్రభు దగ్గర భేదాలు లేవు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర భేదాలు లేవు. వాడు పేదోడు, వీడు ధనవంతుడు అని భేదం లేదు. చచ్చిపోతే ఇద్దరు ఒక దిక్కే పోయేది. వాడు విద్యావంతుడు, వీడి విద్యాహీనుడు అని ఏమీ లేదు కదా. విద్యాహీనుడని ఎలా ఉంటుంది? మానవుడి దేవుడు విద్యను వాడుకోవటం లేదు కదా. విద్యను వాడుకోవటం లేదు. మోసే కత్తిని పడేయమన్నాడు, కర్ర ఇచ్చాడు. పేతురు ఏం చదవలేదు. వాళ్ళు రాసిన గ్రంథం ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. ప్రకటన అయితే 106 సార్లు చెప్పి ఇంకా అర్థం కాలే నాకు కదా. ఏమైనా విద్య ఉందా? ఏదైనా డిగ్రీ ఉందా? ఒక్క ప్రసంగం చేస్తే పేతురు 3000 మంది రక్షించబడ్డాడు. ఇప్పుడు 3000 ప్రసంగాలకు ఒకటి రావటం. కాబట్టి సంఘము ఆ సమైక్యత చాలా ప్రాముఖ్యమైంది. ధనము ద్వారా కానీ విద్య ద్వారా కానీ ఎవరిని కించపట్టకూడదు. సంఘమంతా వన్నెస్, ఒకటే సంఘం. ఎందుకంటే పరలోకంలో లేవు. పరలోక ప్రతిబింబము క్రైస్తవ సంఘం. ఇక్కడ ఏ భేదం ఉండకూడదు తెలుసా? అందరూ సమానులే. అందరూ మానవత్వం కలిగిన మానవుడు. మానవత్వం లేనివాడు ఆ భేదాలు చూపిస్తాడు. యేసుక్రీస్తు ఆ యొక్క కలువరి శిలువలో ఏమి ఆవిష్కరించాడో తెలుసా? ఏదైనా తోటలో పోగొట్టుకున్నాడో ఆ మానవత్వాన్ని తిరిగి ఆవిష్కరించాడు. అవతలని మానవుని ప్రేమించేటట్టు, నిలువలేని పొరుగువాన్ని ప్రేమించమని. విద్యను బట్టి, ధనాన్ని బట్టి ఆధిక్యతలు సంఘంలో లేవు. వన్నెస్, ఒకటే సంఘం. యేసుక్రీస్తు ప్రభువులో అది ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఆ ఐక్యతను కాపాడుకోవడంలో సంఘం శ్రద్ధ కలిగి ఉండాలి. కాపరి కానీ, పెద్దలు కానీ, సంఘం కానీ. చూస్తారా? ఎఫెసీ 4:1. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మను కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునట్లు తగినట్లు దీర్ఘశాంతం, సంపూర్ణ వినయం, సాత్విత్వంతో నడుచుకోవాలి చర్చి. ఈనాడు మనకు కనిపిస్తున్నాయా? ఇవి మనకు కనిపిస్తున్నాయా? ఒక చిన్న మాట అంటేనే మనం కొట్లాడుకుంటున్నాం. ఒక చిన్న సమస్య వస్తేనే మనం అరుచుకుంటున్నాం. దేవుని సంఘం ఎలా ఉండాలి అంటే ఆ సమాధానం అనే బంధాన్ని కాపాడుకోవాలి. ఐక్యతను కాపాడుకున్నట యందు సంఘం యొక్క ఫస్ట్ పని ఏందో తెలుసా? శ్రద్ధ. ఆ యూనిటీ చెడిపోకూడదు. దాని కొరకు ఏ త్యాగమైనా చేయాలి. దాని కొరకు ఏమన్నా అవ్వాలా. ఆ ఐక్యత భిన్న ఐక్యత రాకూడదు. ఆ సంఘీభావం, సహకారం, సహవాసం ఒకటే, ఒకే వేగం. మన గమ్యం ఒకటే, యేసుక్రీస్తు కదా. మన బాట కూడా యేసే మార్గం. చూసారా? అవి మనం కాపాడుకోకపోతే అది యేసు ప్రభు సంఘం కాకుండా పోతుంది. కాబట్టి ఇవన్నీ మనలో కాపాడుకోవటానికి మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఈనాడు అవి కాపాడుకోలేకపోవటం వలన ఈనాడు సంఘ కేంద్రిత క్రైస్తవ్యం ఇంప్రూవ్ అవుతుంది. క్రీస్తు కేంద్రితమైన క్రైస్తవం కూడా పరలోక వధువుగా సిద్ధపడుతుంది. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షావళి అన్నాడు. ఎప్పుడు ఇది మనం కాపాడుకోగలం?
ఈ తీగలన్నీ ఒక ద్రాక్షవల్లిలో ఉంటే కదా. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం తీస్తే 3 మాటలు చెప్పాడు. బీ ఇన్ మీ, బీ ఇన్ మై వర్డ్స్, బీ ఇన్ మై లవ్. నా యందు నిలిచుండు, నా మాటల యందు నిలిచుండు, నా వాక్యమందు నిలిచుండు. క్రైస్తవ సంఘము నిలబడవలసింది. నేను చాలాసార్లు చెప్తున్నాను, బ్యాప్టిస్టుడు ఏం చేస్తుంది? బ్యాప్టిస్టుడు పరలోకానికి పోతాడా? పరలోనికి పోవాలా బ్యాప్టిస్టుడు అంటే కూడా ఎక్కడ నిలబడాలా? నేను యేసులో. నేను ఈ చిచ్చువాడిన అయి ఉండొచ్చు, యేసుక్రీస్తులో లేకుండా బ్యాప్టిస్టు నన్ను పంపుద్దా పరలోకానికి? నో. అందుకే రోమా 1:7 చూసారు ఎప్పుడన్నా? మీరు వారిలో ఉన్నవారై క్రీస్తు వారిగా ఉండటానికి పిలువబడ్డారు. అసలు నా పిలుపు క్రీస్తు వారు. ఇది నా పూటకిముడి ఇల్లు. నాకు 2 దారాలు ఇచ్చాడు. ఫస్ట్ పాత నిబంధన, కొత్త నిబంధన. నేను గాయములతో పడ్డప్పుడు మంచి సమరయుడు తెచ్చి నాకు ఇక్కడ పెట్టాడు. ఆయన మళ్ళీ నాకేం చెప్పాడు? నేను వచ్చి ఇంకా ఏమనేది ఉంటే చెల్లించి ఎక్కడికి తీసుకెళ్తానన్నాడు? అక్కడికి తీసుకెళ్తానన్నాడు. తాను ఉండే స్థలానికి నన్ను తీసుకెళ్తానన్నాడు. నా ఒరిజినల్ చర్చ్ అది. నా ఒరిజినల్ చర్చ్ గొర్రెపిల్ల దేవాలయం. ఈ దేవాలయం నాకు ప్రయోగశాల. ఈ ప్రయోగశాలలో నేను వచ్చినప్పుడు ఏం చేయాలంటే నాతో యేసుకి ఎంత సంబంధం ఉంది? ఆయనలో నేను ఉన్నానా? ఆయన మాటలు నాలో ఉన్నాయా? ఆయన మాటలు నాలో ఉన్నాయా? నేను ఆయన ప్రేమయందు నిలబడి ఉన్నానా? ఆయన ప్రేమయందు నిలబడి ఉన్నానా పరీక్షించుకోవాలా. లేకపోతే పరమపురికి నీవు నేను ఇద్దరం చేరలేను. ఆ స్వభావం మనకు లేకపోతే. అందుకే చెప్తాడు పరోరాజస్వాలు అవి అనేకమైనా కూడా వాటి మధ్య అట్లా సంఘీభావం ఉందో, సహకారం ఉందో, అట్లనే శాంతముతో, సాత్వికముతో, దీర్ఘశాంతముతో ఐక్యతను కాపాడుకోవటంలో సువార్త ప్రకటించక ముందు మన బాధ్యత ఫస్ట్ బాధ్యత. రెండవది అశ్వాలు అన్నాం కదా. అశ్వాలను సాధువు చేయకుండా రథానికి గడితే ఏమవుతుందో తెలుసా? రథాన్ని పాడు చేసేస్తాడు. రథాన్ని పాడు చేస్తాడు. ఒకసారి నేను సిమెంట్ ఫ్యాక్టరీకి పోవాల్సి వచ్చింది. నేను రైల్వే స్టేషన్ దూరంగా ఉంది, దిగాను. నాకు టైం పిచ్ ఉంది. కరెక్ట్ 9:30 అంటే 30. ఇప్పుడు కూడా 5 మినిట్స్ లేట్ అయినా లేట్ లెక్కే. నాకు 5 మినిట్స్ లేట్ అయినా లేట్ లెక్కే. బైబిల్లో ఏముందో తెలుసు? ఒక చక్కని మాట. దినములు చెడ్డవి కాబట్టి సమయమును సద్వినియోగపరుచుకొని అజ్ఞానుల వలేగాక సమయాన్ని వాడుకోపోతే అజ్ఞానులు. ఎప్పుడన్నా నేను లేట్ అవుతాను అనుకో, ఛాన్స్కి లేట్ ఫోన్ చేసి చెప్తా, ఇదేం రాలేను, ఇప్పుడు రాలేను, 1 గంట లేటుకు వస్తాను. ఎందుకంటే టైంను వాడుకోవాలని వాడు 3 అంటాడు ఒక ఆయన. టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. దేవుడు మనకిచ్చిన వాటిలో చాలా విలువైంది. ఆ తొందరలో ఒక ఆటో ఎక్కితే ఏం చేసిందంటే, ఒక గుర్ర బండి ఎక్కితే దాని కళ్ళెం తీసేసి తీసుకుపోయి మమ్మల్ని గుంటలో పడేసి. అప్పుడు అనిపించింది ఈ వాక్యం యొక్క భావం. పరో రజస్వాలంటే ఈ అశ్వాన్ని సాధువు చేయకుండా, అశ్వానికి కొన్ని ఉండాలి సాధువు చేసేది, చేయకుండా గుర్రానికి గడితే, రథానికి గడితే రథాన్ని పాడు చేస్తున్నాయి ఈ అశ్వాలు. ఖచ్చితంగా దానికి ఏం చేయాలో తెలుసా? దాని కన్నులకి గంత కట్టాలా, లాడాలు కొట్టాలా, కాళ్ళకి కదా, నోటికి ఏం పెట్టాలా, కళ్ళెం. ఈ 3 లేకుండా ఉంటే యేసు ప్రభు యొక్క సంఘంలో ఉన్నట్టు కాదు, ఏదో ఒక సమాజంలో ఉండిపోతున్నారు. కానీ ఇక్కడ ఏందయ్యా అంటే యేసుక్రీస్తు యొక్క సంఘం సంస్థ కాదు, అది తన రక్తమిచ్చి కొనిన ప్రాణి. అందుకే సౌలుతో ఏమంటాడో తెలుసా? సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. ఆయన శరీరం ఈ సంఘం. ఆయన శరీరమైన ఈ సంఘం ఏం చేయాలంటే గుర్రములాగా సాధువు చేయబడాలి. ఫస్ట్ సాధువు ఏందో తెలుసా? మానవుని కనులు. ఈ ప్రపంచంలో పాపం రాయటానికి హేతువైంది కనులే తెలుసా? ఆమె ఆ చెట్టును చూచినప్పుడు కనులకు అందమైనది అంటది, ఆహారానికి మంచిది అంటది, వివేకమిస్తుంది అంటది. ఆ కను చూపులో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వచ్చేసింది. చూసారా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ భయంకరమైనవి వచ్చేసాయి. ఈ కను అలాంటి చెడ్డది. అందుకే యోబు అంటాడు, ఈ కనులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను అంటాడు. దావీదు మహారాజు ఏమంటాడో తెలుసా? మనకు దొరికిందా బైబిల్? 119వ కీర్తన తీయండి, 37వ వచనంలో దావీదు ఒక చక్కని మాట చెప్తాడు. తన కనులు తన జీవితాన్ని పడగొట్టి ఒక వ్యక్తిని చంపి
చాలా భయంకరమైన జీవితంలోకి వచ్చిన తర్వాత వెంటనే దేవుడి దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు చూస్తారా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కళ్ళు తిప్పివేయి. మన కనులకు గంత కావాలి. లాస్ట్ చరిత్రాత్మకమైన సంఘం ఏంటంటే లౌదోకై సంఘం. ఆ సంఘం ఏమతి అతిశిస్తుందో తెలుసా? నేను చాలా ధనం ఉంది, నా కనులకు కాటుకుంది, నేను చాలా బాగున్నా, వెరీ గుడ్, అందరికంటే నేను వెరీ గుడ్ అనుకుంటుంది. తన అంతరంగం చూసుకోవటం లేదు, బాహ్యాన్ని చూసుకుంటుంది. బాహ్యం ఎదుగుదల, బాహ్యం చూసుకునేమనుకుంటుందా అంటే చాలా మురిసిపోతుంది, చాలా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, తానే మార్కులు వేసుకుంటుంది. దేవుడు ఆ సంఘాన్ని చూచేమన్నాడో తెలుసా? నువ్వు దరిద్రుడు, దిక్కుమాలిన వాడవు, నువ్వు నా దగ్గరికి వచ్చి కాటు కలుపుకో. నా వాక్యం అనే కాటుగా లేకపోతే ఎన్ని ఉన్నా కూడా నీకు నిష్ప్రయోజనమే. నీ ఆధ్యాత్మిక నేత్రాలు నీకు కావాలి అంటే నా కాటుగా నీకు కావాలన్నాడు ఆయన. నీకు అన్నీ ఉన్నాయి, ధనం ఉన్నాయి, నేను దరిద్రుని కాదంటున్నావు, ధనవంతుని అంటున్నావు, నువ్వు దిక్కుమాలిన వాడవు, నీ కాటుకే లేదు, నీ హృదయమే లేదు. నీకు ఎంఐ మార్గంలో యేసుప్రభు నడుస్తున్నాడు, వారు వింటున్నారు కానీ యేసుప్రభు అర్థం కావటం లేదు. వారికి బోధ వింటున్నారు, యేసును సిలువేసిన సత్యాలు మాట్లాడుకుంటున్నారు, కానీ వారు యేసును గుర్తుపట్టడం లేదు. ఆయన ఎంఐ మార్గంలో బలవంతంగా వారు ఆయన ఇంటికి తీసుకుపోయి రొట్టె విరుస్తూ ఉంటే అక్కడ రాయబడ్డ మాట ఏందో తెలుసా? ఆయన వారితో మాట్లాడుచుండగా వారి హృదయంలో ఏం పుట్టింది? మంట పుట్టింది. వాక్యం హృదయాన్ని కాల్చేది. ఇప్పుడు మనం అట్లా ఒప్పుకోవటం లేదుగా. వాక్యాన్ని మాకు ముదుమదలంగా కథలలో, అరికథల్లో చెప్పండి, మాకు వాక్యం అంతా తెలుసు, మీరు చెప్పేది ఏంది, మేము తల ఊపుకొని నిద్రపోతాం కొంచెంసేపు అనుకుంటున్నారు చాలామంది చర్చిలలో. ఆ వాక్యం హృదయములో మంట పుట్టించేది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? లూకా ఆఖరి అధ్యాయం చదవండి 24. వారి పొరలు రాలిపోయి యేసుని గుర్తుపట్టారు. వారి మనసు తెరవబడి వాక్యం అర్థమైంది వాళ్ళకి. కాబట్టి తెరవబడిన కనులు నేడు సంఘానికి కావాలి. ఆ కనులు తెరవబడాలంటే గుర్రానికి ఎలా గంత కట్టారో యేసు వాక్యం అనే కాటుక మన హృదయాలకు పెట్టుకున్నప్పుడు, మంట మండినప్పుడు మన కళ్ళ పొర జరిగిపోతాయి. ఇక రెండవది ఏందో తెలుసా? భయంకరమైంది నాలుక. దీని నిర్మాణం ఎంత మంచిగా ఉందో చూడండి. మంచి కట్టబడింది, 36 పండ్లు, సైనికుల్లాగా దానికి కావులు ఉన్నారు. బ్రహ్మాండంగా ఎర్రగా ఉంటుంది, అది చాలా ఎర్ర. నేను నలగున్నా నా నాలుక ఎర్రగా ఉంటుంది. ఎంత మంచి నాలుక అది. శరీరములన్నిటికంటే చాలా చెడ్డదంట అది. నాలుకను సాధువు చేసుకునేవాడు ఒక్కళ్ళేడంట. వృద్ధాపాయం వస్తే మనుషుడు అన్ని అవయాలు ఎండిపోతాయి కానీ నాలుగు ఎండిపోదండి. ఈ నాలుగుతో కొంపలు పుంచుతారు వృద్ధాపాయం కదా. వృద్ధాపాయంలో నాలుక ఏం చేస్తుందంటే బ్రహ్మాండమైన పనులు చేస్తుంది. అందుకే ఏమన్నాడో తెలుసా నాలుకని? ఇది తంగడి నిప్పు అన్నాడు. జీవ మరణాలు నాలుక వశంలో ఉన్నదట. ఈ నాలుకను సంఘంలో ఎవరు వాడతారో తెలుసా? సైతానుడు భలే వాడతాడు. సాడీలు చెప్పేవాడు ఎవడన్నా ఉంటే వాడు సంపూర్ణంగా సైతానుడు. ఎందుకంటే అది సాతానుడు గుణం. వాడు ఎంత భయంకరుడో తెలుసా? వాడు మనుషునికి దేవుని మీద వచ్చే సాడీలు చెప్పాడు. ఇది నిజమా అని. దేవుడు అబద్ధికుడని సృష్టించాడు. నువ్వు వెళ్తావు, ఇది దేవుడు లేకపోతే ఏమని చెప్పాడు. చూసారా అబ్బా ఎంత అదిరిపడ్డారో ఆ స్త్రీ. అవ్వ నేనేలేస్తా కదా, సైతాన్ మాట వింటే దేవుడు మాట వింటే రెండు ఒకటి అనుకుంది. పాప జీవితాన్ని పాడు చేసుకుంది, సంఘాన్ని పాడు చేసింది, సమాజాన్ని పాడు చేసింది. ఆఖరికి ఏమైపోయిందంటే దౌర్భాగ్య స్థితిలోకి పోవాల్సి వచ్చింది. సాతానుడు చేసిన తంటాన్ని. సాడీలు అనేది చెప్పేవాడికి ఎంత తప్పు, వినేవాడికి కూడా అంత తప్పు. రెండవది ఇంకొక పని ఏం చేసిందో తెలుసా? బాగా బ్రతుకుతున్న యోబు దగ్గర తీసుకుపోయి ఎవరికి చెప్పింది? దేవుడికి చెప్పింది. నువ్వు కంచేసావు, ఒక్కసారి ఆ కంచె తీసేయి, ఆ కంచె తీసేస్తే నేను కనుక్కుంటా యోబు సంగతి, నీ మీద ఎంత భక్తి ఉందో అని. చూసారా ఎంత చలాకి సాతానుడు, ఎంత చలాకి. మూడవది ఇంకా ఎంత భయంకరుడో తెలుసా? దేవుని మీదే చెప్పడానికి వచ్చాడు. ఆయన సాక్షాత్తు భగవంతుడై ఉంటే పైకెత్తి నువ్వు దూకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటారు. చూసావా? ఇప్పుడు చాలామంది చెబుతున్నారు కదా, మిమిక్రీలు చేయి, అద్భుతాలు చేయి, ఆశ్చర్యాలు చేయి.
సువార్తను చీల్చిపారుకారు. సువార్తను అద్భుత సువార్త, ఆశ్చర్య సువార్త, దెయ్యాల సువార్త ఎన్ని పెట్టేస్తున్నారు. ఇప్పుడు సువార్తకి చాలా ముక్కలు ఇచ్చేస్తున్నారు. సువార్తను పాపం బస్టు కొట్టిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ వ్యాపారానికి డబ్బుల కోసం కదా. నువ్వు చూపు, కిందకు దూకు, నేను దువదేవతలు పడుతాడు. దేవుడు వాడిన ఒక చక్కని మాట అన్ని బైబిల్లో నుంచే సాతాన్ని ధర్మేశాడు. ఒక్కసారి సాతాన్ని వెనక్కి పొమ్మని ఏమంటాడు? ఇట్ ఈజ్ రిటర్న్ అంటాడు. ఇది రాయబడి ఉంది. సాతానా ఏంది నువ్వు? నీ దేవునికే మొక్కు, ఇది రాయబడి ఉంది. దేవుని వాక్యంతో సాతాన్ని జయించేసాడు. కాబట్టి నీవు నీ యొక్క నాలుకను కూడా ఏం చేయాలో తెలుసా? ఎంత బాగా రాశాడో యాకోబు 1:26 ఏమంటాడో తెలుసా? నీ నోటికి వాక్యం అనే కళ్యం వేసుకో. నోటికి వాక్యం అనే కళ్యం. ఈ దినాల్లో కార్లలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి తెలుసా? కార్లలో పుకారు చేస్తున్నాయి. నా గెట్టకపోతే జయకుమార్ గారు ఇట్టా అని చెప్పాను అనుకో, తెల్లారికి అమెరికాకు పోయి ఉంటుంది ఆ వార్త. తెల్లారి అమెరికాకు పోయి ఉంటుంది, అమెరికాలో ప్రింట్ అయి ఉంటుంది. ఈ నమ్మేవాడికి బుద్ధి లేదా, చెప్పేవాడికి బుద్ధి లేదు. సైతాన్. ఈనాడు క్రైస్తవ సంఘాలు చెడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని స్వార్థగా బైబులు, దేవుని వాక్యం ప్రతి ఇంటిలో, ప్రతి వ్యక్తి హృదయంలో నాటకుండా ఆ ఇంటి మాటలు ఇంటికి, ఆ వ్యక్తి మీద ఈ వ్యక్తికి, ఆ వ్యక్తి మీద ఈ వ్యక్తికి నాలుకను పీకి భుజాల మీద వేసుకొని తిరుగుతున్న దౌర్భాగ్యుల వలన చెడిపోతుంది క్రైస్తవ సంఘం. నాలుకతో పనేముంది? నీ నాలుకను ఏం అడగాల? అనేక ఆధ్యాత్మ జీవితాల్లో దేవుని వాక్యం రగిలించి వాళ్ళు మండాలి. కానీ నాలుకతో ఏం మండిస్తాం? సైతాన్ నాలుకను వాడుకునేది. ఏం చెప్పాల్సిన పనేముంది? మనకు సారి చెప్పాల్సిన పనేముంది? మనం కలిసినప్పుడు మూడో వ్యక్తి మనకెందుకు? దేవుని వాక్యముతో మండించండి. ఆ వ్యర్థమైన నాలుక యొక్క మాటలు చాలా భయంకరమైనవి. చూసారా? కళ్ళకు గంత కావాలా? నోటికి ఏం కావాలా? వాక్యం అనే కళ్యం. పాదాలకు కూడా రాశాడు దేవుని వాక్యం. ఎంత మంచి వాక్యమో చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక తీయండి, 6వ అధ్యాయంలో ఎంత చక్కని మాట రాశాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం సర్వాంగ కవచంలో ఎంత మంచి మాట రాశాడో చూడండి. 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మీ పాదములకు 15వ వచనం, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోవాలట. పాదాలకి నేను 2 వేరు చెప్పులు వేసుకుని వచ్చాను అనుకో, పాస్టర్ గారికి ఏదో పిచ్చి వచ్చినట్టుంది అనుకుంటాం. కానీ ఇది సిద్ధ మనస్సు అనే కంపెనీలో నుంచి ఒక కాలుకు సమాధానం, ఇంకొక కాలుకు సువార్త అనే జోడు తొడుక్కోవాలట. సమాధానం ఎక్కడ దొరుకుద్ది మనకు? ఎక్కడ దొరుకుద్ది? యోబు గ్రంథం 22:21, నీతో సహవాసము చేసితివా మాకు సమాధానం. ఈనాడు సంఘాలలో సమాధానం లేకపోవటానికి కారణం ఏందంటే వారు యేసుక్రీస్తు ప్రభువుతో చేయటంలే. కులమాలు కులం, మతములు మతం, బంధువులు. చర్చిస్లో కూడా ఈ ఫెలోషిప్లు ఎక్కువైపోయినాయి. అసలైన ఫెలోషిప్లు పోగొడుతున్నారు. దేవునితో ఫెలోషిప్ చేయడానికి వచ్చి మనమే ఫెలోషిప్. కొన్ని సంఘాల్లో చూస్తారా, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, కొత్త వాళ్ళతో కూడా మాట్లాడరు. వాళ్ళే ఫెలోషిప్. దేవుని రాజ్యం కోసం మనుషులను సంపాదించటం కాదు. బైబిల్ ఏం చెప్తుందా అంటే నీకు సమాధానం లేకపోవడానికి కారణం ఏందంటే నువ్వు ఎవరితో ఫెలోషిప్ లేవు? దేవునితో లేవు. నీ సంఘం, నీ కుటుంబం, నీ వ్యక్తిగత జీవితం దేవునితో ఫెలోషిప్ లేనందువలన అసమాధాన జ్వాడలు ఎగిరిపోతున్నాయి. కాబట్టి ఏం చేయమంటాడు? నీవు దేవునితో ముందు ఫెలోషిప్ అది నీకు కావాలి. అప్పుడు నీ కుటుంబం, నీ సంఘం, నీవు ఆత్మీయంగా సమాధానంగా ఉంటావు. సమాధానము లేకుండా ఎంత ఆస్తి ఉంటే ఏం ప్రయోజనం? సమాధానము లేకుండా పెద్ద బంగ్లాలో మనమున్నది బూతు బంగ్లా. భార్యాభర్తల మధ్య కానీ, బిడ్డల మధ్య కానీ, సంఘంలో కానీ సమాధానం లేకపోతే అది సైతాన్ పంపే. ఆ సమాధానం రావాలి అంటే ఒకే ఒక మార్గం ఏంటంటే ఆయనతో సహవాసం. యోబు 22:21, సువార్త అనే జోడు. సువార్త అనగానే, ఆ సువార్త గాస్పుల్ అనగానే అది లవింగ్, గివింగ్, హీలింగ్, సాల్వేషన్ అన్ని గాస్పుల్ అదే. దాన్ని ఏం విడగొట్టబడలేదు.
రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది అంటే సువార్త దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పవర్ సువార్త. ఆ సువార్త ప్రకటించబడుతుంటే రక్షణ లేని వానికి రక్షణ, స్వస్థత కావలవలసిన వానికి స్వస్థత. అవి విడగొట్టి అమ్ముకోపని లేదు సువార్తని. సువార్తే కదా, దానికి అద్భుత సువార్త అనబని లేదు, స్వస్థత సువార్త అనబని లేదు. సువార్తే, దానికి శక్తి ఉంది. ఏం శక్తి ఉంది అంటే వినేవాని యొక్క విశ్వాసమును బట్టి ఆధ్యాత్మిక క్రియ వానిలో జరుగుతుంది. ఒక రోగి విని ఆ సువార్తను విశ్వసించగలిగితే స్వస్థత పొందుతాడు. ఒక అవిశ్వాసి విని ఆ సువార్తను విశ్వసించగలిగితే విశ్వాసం వస్తుంది. ఒక అంధకార జీవితంలో సాతానులో ఉన్న వ్యక్తి వినగలిగితే దేవుని యొక్క రక్షణ వస్తుంది, దేవుని యొక్క శక్తి. ఇంకా రోమా 1:16 అంటాడు దేవుని నీతి అయి ఉందంట. నీతి రికాయిస్ టు బి రైట్ రిలేషన్షిప్, దేవునితో రైట్ రిలేషన్షిప్ కలిగి ఉండటం. గారెడి సింహంలాగా రాంగ్ రిలేషన్షిప్ కాదు, పరిశుద్ధాత్మ నమ్ముతానంటాడు, రైట్ రిలేషన్షిప్. కాబట్టి మన యొక్క దేవుని యొక్క సన్నిధానంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పాదాలు సాధు చేసుకోవాలి. మనం సాధు చేసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చినందుకు ఏదో షోగా అందరం కలుసుకొని హలో అనుకుని వెళ్ళిపోవడానికి కాదు, మనల్ని సాధు చేసుకోవటానికి, దేవుని యొక్క అగ్నితో మనల్ని కాల్చుకోవటానికి, మన కళ్ళల్లో పొరలు రాలటానికి, దేవుని యొక్క వాక్యంతో కళ్ళెం వేసుకోవడానికి, మన నోటికి దేవుని యొక్క సువార్తతో జోడు. చూసారా, గుర్రాలు ఎంత బలమైనవి అయినా కూడా వాటి ఖచ్చితంగా లాడాలి కొట్టాలి, లేకపోతే గుర్రం పరిగెత్తలేదు. నువ్వు ఎంత పెద్ద వ్యక్తివైనా కూడా, ఎంత ధనమున్నా, ఎంత క్రీస్తు నమ్మినా, ఎంత రక్షించబడినా నీ పాదాలకి సమాధానము సువార్త అనే జోడు ఉండాలి. అప్పుడు క్రైస్తవ సంఘం పరో రథశ్వాల్లాగా పరిగెత్తుతాయి. ఇక ఆఖరిది చూద్దాం. ఆఖరిది ఏంటి అంటే ఈ రథానికి సారథి ఎవడు? చాలాసార్లు ధనమున్న వాళ్ళు మేము సారథి అంటున్నాం, విద్య ఉన్నవాళ్ళు మా దగ్గరలో సారథి అంటున్నాం. కొన్నిసార్లు కాపర్లం మేము సారథిలు అంటున్నాం, మేము చెప్పినట్టు వినమంటున్నాం. అసలు క్రైస్తవ సంఘానికి సారథినే మర్చిపోయారు. క్రైస్తవులు ఎంత పని చేశారంటే సంఘాలకు సారథి ఎవరనే సంగతే మర్చిపోయారు. మనం నడబోయి గొంట్లో పడిపోతున్నాం. క్రైస్తవ సంఘానికి సారథి పరిశుద్ధాత్మ దేవుడు. నీవు కాదు, నేను కాదు, అది ముందుకు మనం గమనించాలి. మన జీవిత పగ్గాలన్నీ ఎవరి చేతికి ఇవ్వాలా? పరిశుద్ధాత్మ చేతికి ఇవ్వాలా. అందుకే యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? పరిశుద్ధాత్మ మీ మీదకి రాకుంటే మీరు పోవద్దని చెప్పాడు అపోస్తుల్ని. ఎవరి నాయకుడు? ఏ సంఘ పెద్ద నాయకుడు కాదు, కాపర్ నాయకుడు కాదు. క్రైస్తవ సంఘానికి ఏ వ్యక్తి నాయకుడైతే ఆ సంఘం కూలిపోతుంది. పరలోకానికి పోలేదు ఆ సంఘం. పరలోకానికి పోయే సంఘంగా ఉండాలి అనుకుంటే ఆ సంఘానికి సారథి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ అంటే పెద్దకొస్తు గుళ్ళకి పోవనిలే, బ్యాప్టిస్ట్ అంటే బ్యాప్టిస్ట్ గుళ్ళకి రావనిలే. ఇప్పుడు ఏంటంటే డిపార్ట్మెంట్ చేశారు దీన్ని, జువాలజీ, కెమిస్ట్రీ, బాటనీ ఇలాగ చేసి పడేస్తారు కదా. మా వాళ్ళు ఇంకా చల్లగా కొంతమంది అంట చచ్చిపోయేటప్పుడు కూడా నీళ్ళు జరి ముంచుతున్నారంట. బ్యాప్టిస్ట్కి అర్థం తెలియకపోయింది. పెళ్ళిళ్ళకు కూడా బ్యాప్టిస్ట్ నుంచి పడేస్తున్నాం బ్యాప్టిస్ట్ వాళ్ళమంటే కదా. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బ్యాప్టిజం తీసుకోమని ఉంది బైబిల్ కదా. ఒకరికి నేను ఇలా ఒక డిఎస్పీ ఆ పాపకి, నేను ఆయనకి కనీసం 2 క్లాసులు కనరమ్మంటే రాడు, పంపడు. రేపు పెళ్ళి ఇప్పుడు బ్యాప్టిజం ఏమంటాడు. అదేంటంటే పాస్టర్లం శత్రువులం. బాగుంటే మా పాపాలని కప్పేస్తారు, బాగలేకపోతే మా మంచి అంతా చెడతానని చేస్తారు. మనుషులు చేసే పని అది కదా. దేవుని వాక్యంలో మనం ఏం చదువుతున్నాము అంటే పరిశుద్ధాత్మ కావాలి. బాప్తిసం వరకు మునిగితే ఏముంది? పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ చూద్దారా? దయచేసి బైబిల్ తీయండి. లూకా సువార్త 11వ అధ్యాయం. పరిశుద్ధాత్మ గుళ్ళకు పోవడం బ్యాప్టిస్టు గుళ్ళని బ్యాప్టిస్ట్కి రాయబడలేదు. రక్షించబడి బ్యాప్టిజం తీసుకోవాలా? పరిశుద్ధాత్మ కావాలి అంటే బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందో తెలుసా? లూకా సువార్త 11:13లో పరిశుద్ధాత్మను తను అడిగితే ఎంతో నిశ్చయంగా దేవుడు ఇచ్చేస్తాడంట. ఎంతో నిశ్చయంగా. 11వ అధ్యాయం బైబిల్ తీస్తే 11:13లో మనకు చక్కని మాట రాయబడింది. 11వ అధ్యాయం 13. పరలోకమందున్న మీ తండ్రి
తనను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇస్తాడు. ఎంతో నిశ్చయంగా. దానికోసం ఇంకో గొడుగు బాబంలే, పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇచ్చేస్తాడు. బైబిల్లో 2 ప్రామిసెస్ డెఫినెట్గా ఉన్నాయి. ఒకవేళ నన్ను కలెక్టర్ని చేయమంటే చేయలేకపోవచ్చు, నన్ను పెద్ద ధనవంతుని చేయమని చేయలేకపోవచ్చు. ధనం వచ్చి నేను పడిపోతానని, అధికారం వచ్చి నేను చెడిపోతానని. పరిశుద్ధాత్మను అడిగితే తప్పకుండా ఇస్తాడు, డెఫినెట్గా ఇస్తాడు. ఇంకొకటి బిడ్డలకి, చదువుకుంటున్న బిడ్డలకి, యాకోబు 1వ అధ్యాయంలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉంటే ఎవరిని అడగాల? ప్రభుదాసునా, యేసుదాసునా, ఎక్కడికన్నా జాబు రాసి నా కోసం ప్రార్థన చేసి పరీక్ష రాస్తాననే. బైబిల్లో చెప్పిన మాట ఎందుకు పిచ్చి పిచ్చోళ్ళ దగ్గర దిగుతాయి? మేమేం చేస్తాం? బైబిల్లో రాసిన చక్కని మాట ఏందో తెలుసా? దేవుణ్ణి అడగాల, నిశ్చయముగా ఇస్తానంటాడు. ఆ పరీక్షల వరకు అయ్యాడు ఆయన నీకు జ్ఞానం. నీ జీవితం అంతా సరిపోయిన జ్ఞానం ఎవరి దగ్గర దొరుకుతుందో తెలుసా? దేవుని దగ్గర దొరుకుతుంది. బైబిల్ తెలుస్తారా బిడలారా? బైబిల్ తీయండి. మీరు జ్ఞానాన్ని ఏ మనిషిని అడగవద్దు. దేవుడు మీకు ఏం చెప్పాడో ఒక్కసారి చూడండి. దేవుడు మీకు ఎంత ప్రేమతో చెప్పాడంటే, నన్ను అడగండి నేను ఇస్తానన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము తీసారా? 5. మీలో ఎవనికైనా, చదవండి నాతో, మీలో ఎవనికైనా జ్ఞానము కొదవుగా ఉన్న ఎడల అతడు ఎవరిని ప్రభుదాసుని అడగాలని ఉందా? అతడు ఎవరిని అడగాల? దేవుని. అప్పుడు అది అతనికి అనుగ్రహించు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ఎవరిని అడగబడలేదు, ఎవరిని అడగబడలేదు. దేవుడిస్తాడు. నా సంగతి నేను చెప్పుకోగలను. నేను ఏం చదివి వచ్చానో తెలుసా? 10th క్లాస్ చేసి నిక్కర్ వేసుకొని సేవకు వచ్చా. నిక్కర్ వేసుకొని సేవకు వచ్చా 15 సంవత్సరాలకి. ఆశ్చర్యకరం ఏంటో తెలుసా? బీడీ రాసా, వెంకటేశ్వర మెట్రికులేషన్ పాస్ అయ్యా, అన్నమయ్యలు BA పాస్ అయ్యా. బీడీలో నాకు ఎట్లా పాస్ అయ్యానో తెలుసా? ఎంత ఆశ్చర్యం! పిచ్చోళ్ళని మంచోళ్ళని చేస్తాడు ఆయన, అజ్ఞానులను జ్ఞానులుగా చేస్తాడు. యూనివర్సిటీ కొట్టేసి BTHలో ఉన్నప్పుడు బీడీ నాకు 9 పేపర్స్ 1 ఇయర్లో అయిపోయింది. మా ప్రొఫెసర్స్ ఏడ్చారు నా మీద. ఏంది ప్రభుదాస్ నువ్వు అప్పుడు అమెరికాలో ఉన్నావు, వచ్చి రాస్తున్నా పరీక్ష, ఏంటి నువ్వు తిరిగిపోయి చర్చిలో ఉండి అన్నీ ఉండి మేము 4 సంవత్సరాలు చదివితే యూనివర్సిటీలో నువ్వు 9 పేపర్లు రాసి జయం పొందుతున్నావేంటి అన్నారు. సార్ నా జ్ఞానం కాదు సార్ అది. నేను ఆయన పని చేశా, ఆయన నా పని చేశాడు. నేను ఆయన పని చేశా, ఆయన నా పని చేశాడు. నాకు బుర్రే లేదు సార్ అని చెప్పా. నాకు జ్ఞానమే లేదు సార్. బాబురావు అని ఆయన ఈ ప్రొఫెసర్, ఓల్డ్ టెస్టిమెంట్ ప్రొఫెసర్ ఉండి మళ్ళీ ఏమన్నానంటే, ఓల్డ్ టెస్టిమెంట్ ప్రొఫెసర్లకు ఎందుకు సార్ ఇంత కోపం అన్నా? ఆయన అన్నాడు, నాకు మంచి ప్రేమ ఉంటుందయా, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉండే వాళ్ళకి కోపం అన్నా ప్రేమ ఉంటుందయా అన్నాడు. అయితే నేను తప్పించుకున్నాను సార్ అన్నా. కదా, దేవుడిస్తాడు. ఆయన అట్టిస్తాడో తెలుసా? నిన్ను ఎక్కడైనా అందరంతా జరగాలి, ఎక్కడైనా సమయోచితం, జ్ఞానయుక్తం ఆయన తప్ప ఏ మనిషి ఎవరి దగ్గర పోబడలే. నువ్వు అడుగు, 2 డెఫినెట్ అయ్యి తప్పకుండా అడిగితే నిశ్చయముగా ఇస్తా, నువ్వు అడిగితే నిశ్చయంగా ఇస్తానని రెండు చెప్పాడు ఆయన. కట్ చేయి, నువ్వు ఇస్తానని చెప్పావు దేవా, నిన్నే అడుగుతా. చూసారా, పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇస్తాడు ఆయన. నీవు ప్రార్థిస్తే పరిశుద్ధాత్మను ఆయన ఎంతో ఇస్తాడు. ఇక్కడ ప్రార్థించేటప్పుడు ఏం చేయాలో తెలుసా? యాకోబు వాళ్ళ పట్టుదల ఉండాలి. అతడు మొగసరి గలవాడై దేవునితో పోరాడాడంట. ఇప్పుడు మనుషులతో పోరాడుతున్నారు, చర్చిలో కానీ రాజకీయంగా కానీ బయట. మనుషులతో పోరాడేవాడంతా ఓడిపోతాడు, పతనం అవుతాడు. దేవునితో పోరాడేవాడంతా గెలుస్తాడు. అతడు ప్రార్థన అంటే ఏం చెప్పాడు యాకోబు? మగసరి గలవాడై, హోషేయ అంటాడు 12వ అధ్యాయం 4వ వచనంలో, మగసరి గలవాడై పోరాడాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు జ్ఞానం ఇస్తుంది. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన నా బిడ్డలారా, సహోదరులారా, నా స్నేహితులారా, చాలామంది నాకు ప్రేమించిన నా మంచి బిడ్డలు,
చక్కగా ఎదుగుతున్నారు, చాలా సంతోషం. క్రైస్తవ సంఘం మాత్రం అది ఒక ప్రత్యేకమైనది, అలౌకికమైన సంఘం. ఆ సంఘం ఈ లోకంలోకి పరిగెత్తాలి అనుకుంటే సమైక్యతను కాపాడుకోవాలి. ఆ సంఘం ఈ లోకంలో పరిగెత్తాలంటే సాధువు చేయబడాలి, నోటికి కళ్ళెమేయబడాలా, కళ్ళకు గంతగట్టబడాలా, పాదాలకి సమాధానం సువార్తని జాడలు తడుకోవాలి. ఆ సంఘానికి సారథి నువ్వు కాకూడదు, నేను కాకూడదు. చాలాసార్లు నేను అనుకుంటాను, నేను చాలా చదివి వచ్చాను కదా, చాలా సంవత్సరాల నుంచి కాపాడుతున్నాను కదా, నా మాట సంఘం వినాలని నేను అనుకుంటే నా అంత బుద్ధిహీనుడు ఇంకోళ్ళు లేడు. మేము ఇక్కడ ఉన్నాం, మేము చాలా పెద్దోళ్ళం కదా, పాస్టర్ గారు కూడా మా మాట వినాలా? నో. మనందరం కూడా ప్రార్థించి పరిశుద్ధాత్మకు మన పగ్గాలను తీయాలి. ఆయన మన సంఘానికి సారథి అవ్వాలి, మన జీవితానికి సారథి అవ్వాలి. చూసారా, మన జీవితానికి సారథి అవ్వాలి. అప్పుడు ఈ సంఘం చాలా వేగంగా వెళ్తాడు. బైబిల్ గ్రంథంలో 2 స్త్రీలు ఉన్నారు. రూతు గ్రంథం అని, ఎస్తేరు గ్రంథం అని 2 గ్రంథాలు ఉన్నాయి. రూతు మోయాబు దేశపస్తురాలు. ఎవరు ఆమె? మోయాబి అంటే ఎవరు? లోతు ఆ రాత్రి సమయంలో కుమార్తెలతో తాపి శయనిస్తే పుట్టిన అక్రమమైన జాతి. అది అక్రమమైన జాతి. ఎస్తేరు ఎవరు? దేవుని బిడ్డ. ధర్మశాస్త్రం తెలుసు, వాగ్దానాలు తెలుసు, సున్నతి తెలుసు. దేవుని భక్తితో అన్య దేశంలో బానిసగా వెళ్ళిపోయింది. రూతు వచ్చి ఏం జరిగిందో తెలుసా? అన్య దేశంలో ఉన్న ఆమె ఇశ్రాయేల్ దేశానికి వచ్చి చక్కగా యేసుక్రీస్తు యొక్క వంశావళిలో కలిసిపోయింది. బోయాజుని చదువుకున్నాక ఓబేదు యెషయాని అన్నాడు, యెషయా దావీదును కానీ వంశావళిలో వచ్చాడు. ఎస్తేరు ఏం చేసిందో తెలుసా? రాణి అయింది. ఆమె ఎంత మంచి పని చేసిందో ఆ పని రోజు మనం గుర్తు చేసుకోవాలి. హామాను సాతానుకు సంబంధించిన గుర్తు. ఎస్తేరు అనే స్త్రీ పరిపూర్ణమైన సంఘానికి గుర్తు, సంఘం వధువుకు గుర్తు. హామాను మరణశాసనం చేశాడు ఇశ్రాయేలులను చంపేయాలని, హామాన్ని కొయ్యకెక్కించాలని, ఉరికొమ్మకెక్కించాలని. ఆమె ఏం చేసిందో తెలుసా? 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆ మరణశాసనాన్ని జీవశాసనంగా మార్చేసి ఏం చేసిందో తెలుసా? చదవండి ఎస్తేరు గ్రంథం చదవండి. ఆమెకు ఎంత స్పీడ్ ఉందో, ఆమె ఎంత ఆవేదన ఉందో. మానవ ప్రపంచం చచ్చిపోతుంటే చూసి ఆనందించి నేను బతికాను, మాకు గుడి బతికింది, మేమందరం బాగున్నాం అనుకోలేదా? ఆమె హిందూ దేశానికి కూడా, మన దేశానికి కూడా రాని ఆమె ఆ రాత్రి బీజాశ్వాలన్నింటినీ తీసుకుంది, వాటి రౌతులందరినీ తీసుకుంది. ఆ మరణశాసనాన్ని జీవశాసనానికి రాజు ముద్రేసింది. తెల్లవారే లోపల ఈ శాసనం నేను రాజు పరిపాలించిన ప్రతి దేశానికి అందాల. ఏ ఒక్క ఇజ్రాయేలు చనిపోవడానికి వీల్లేదు. చూసారా ఆమె ఏం పని చేసిందో? ఆమెకున్న ఆవేదన ఏంది? ఏ దేశంలో ఉన్నా ఒక్కడు చనిపోవడానికి లేదు. ఈనాడు క్రైస్తవ సంఘానికి ఆవేదన ఉందా? దేవుడు సువార్త సేవలో తన రక్తాన్ని కార్చి సత్య సువార్తను మనకు అందించి మరణ మార్గంలో నుంచి జీవ మార్గంలోనికి తీసుకొచ్చి ఆ జీవమైన సువార్తను మనకిచ్చి మీరు సర్వలోకానికి వెళ్ళి ప్రకటించండి, నరకానికి మనుషులు పోకుండా. సంఘమా, నువ్వు పరోరదశ్వములాగా పరిగెత్తించమంటే ఏం చేస్తున్నావు మనం? ఈనాడు చాలా సంఘాలు ఎలక్షన్లో మునిగిపోయాయి, చాలా సంఘాలు పనులలో మునిగిపోయాయి. ఎవరు ఏ పని కోసం ఏర్పాటు చేయబడ్డారు? ఆ పనిని ఎన్నడూ మర్చిపోకూడదు. తలొంచుదామా? ఒక్కసారి తలొంచుదాం. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నిన్ను ఆ పరలోక జీవమందిరంలోకి పిలిచాడు ఆయన. నీవు నేను సాధువు చేయబడాలా? నీవు నేను ఆయన పనిని మర్చిపోకూడదు. నిన్ను ఎందుకు ఈ సంఘంలో ఉంచాడో దాన్ని మర్చిపోకూడదు. నీ కర్తవ్యాన్ని పరో రాజస్వాల్లాగా పరిగెత్తాలి. సువార్తే నీ పని. ఎక్కడ సువార్త పని కుంటబడుతుందో అక్కడ బురదలు వస్తాయి, కప్పలు గప్ప చేస్తాయి. ఎక్కడ సువార్త పని ప్రవహిస్తుందో ప్రవహించే నీళ్ళలో కప్పలు అరవలేవు. జాగ్రత్త, సాతానుడు చాలా భయంకరుడు. వాని చేతిలో మనం పడిపోకుండా ఉండాలి అనుకుంటే సువార్త కొరకు పరిగెత్తుదాం. జీవము కలిగిన మా గొప్ప ప్రభువా,
మా ప్రియులు, మా బిడ్డలు ఈ సంఘం చాలా చక్కగా నిర్మించుకున్నారు. కాపరి వీరందరినీ మీరు దీవించి ఈ సంఘం ఎందుకు స్థాపించబడిందో పరో రథశ్వాల్లాగా ప్రపంచంలో పరిగెత్తడానికి నీ పనిముట్టుగా వాడుకోండి తండ్రి. ఈ పట్టణపు నడిబొడ్డులో ఉంచావు. అనేక మంది దైవ సేవకులు అనేక మంది మృతి చెందారు తండ్రి. అనేక మంది సంఘంలో నాయకులుగా ఉండి ఎంతో సేవను అందించారు. ఒకరు నీళ్ళు పోసారు, ఒకరు ప్రభు తవ్వారు, ఒకరు కట్టారు. ఈనాడు ఇలాంటిది నువ్వు ఫలింపచేసావు. ఫలింపచేసిన నీ కృపను వారు గుర్తించుకొని ఇంకా ముందుకెరుగుటకు శక్తి దాయిచేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి సంతానాన్ని ఆశీర్వదించండి. నీవు ప్రభుడవై, నువ్వు రక్షకుడవై నీ ప్రాకారంలో వారి జీవితాలను పంచమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామమునకు స్తోత్రం. క్రీస్తు రక్తం చేత విమోచింపబడినది సంఘము, దాని ధ్యేయం సాక్ష్యం చెప్పడమని చక్కగా ఆత్మీయంగా మనల్ని బలపరిచినటువంటి దైవ సేవకుడు రెవరెండ్ ప్రభుదాస్ గారికి వందనాలు చెల్లిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో సంఘ కార్యదర్శి గారు జార్జ్ స్టీవెన్సన్ గారు ప్రకటనలు చదివి వినిపిస్తారు. ప్రభు నామాన అందరికీ వందనాలు. ఈ పరిశుద్ధ దినాన సజీవులుగా ఉన్న మనల్ని ఆయన సన్నిధిలో గడుపుటకు మనకు సమయం ఇచ్చిన ఆ దేవదేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆరాధనలో పాల్గొన్న వారందరికీ సంఘపక్షమున వందనములు తెలియజేయచ్చు. నూతనముగా ఆలయంలోకి ప్రవేశించిన వారిని బ్యాప్టిస్ట్ సంఘం డౌనీ హాల్ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నది. ఆరాధన జరిపించుతున్న రెవరెండ్ కేబి జయకుమార్ గారికి, అలాగే వాక్యంతో సంఘాన్ని బలపరిచిన రెవరెండ్ కంచెల ప్రభుదాస్ గారికి సంఘపక్షమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వారం ప్రభు మహిమార్థంగా మన సంఘ కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. సోమ మంగళవారాల్లో సాయంకాలం 5 గంటలకి సంఘ సువార్త దళం వారు నావూరు, పార్లపల్లి, అనంతవరం, పల్లెపాలెం పరిసర ప్రాంతాలకు సువార్త సేవ చేయడానికి వెళ్తున్నారు. కావున ఆసక్తి గల వారిని ఎవాంజికల్ డైరెక్టర్ శ్రీ కెఆర్ చంద్రపాల్ గారు ఆహ్వానిస్తున్నారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఆలయంలో స్త్రీల సమాజం వారి ఆధ్వర్యమున ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. స్త్రీలు ఆ ప్రార్థనలో పాల్గొని దైవ దీవెనలు పొందగలరని మనవి చేస్తున్నాం. బుధవారం సంఘ కుటీర ప్రార్థన సాయంకాలం 7 గంటలకు జరుగుతుంది. స్థలము శ్రీమతి హేమలత సూరిబాబు గారి గృహము, రెహబోత్ ప్రార్థనా మందిరం దగ్గర, కరెంట్ ఆఫీస్ సెంటర్. వాక్య పరిచర్య చేయవారు శ్రీ ఎం కృపారాజన్ గారు. ఈ గృహం వారు సంఘాన్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. గురువారం సంఘ యువకుల సహవాస కూడిక ఆలయమందు సాయంకాలం 6:30 గంటలకు జరుగుతుంది. యువకులను యూత్ డైరెక్టర్స్ శ్రీ కె విజయ శాంసన్ మరియు సునీత జానీజో గారు ఆహ్వానిస్తున్నారు. ఆ సమయమున శ్రీ విలియం శోభాకర్ గారు గొలుసు ప్రార్థన నిర్వహిస్తున్నారు. శుక్రవారం సంఘ విజ్ఞాపన ప్రార్థన ఆలయమందు సాయంకాలం 6:30 గంటలకు జరుగుతుంది. ఈ విజ్ఞాపన ప్రార్థనలో సంఘ సహవాసులు పాల్గొని ఆత్మీయ మేలులు పొందగలరని ఆశిస్తున్నాను. ఆ సమయంలో వాక్య పరిచర్య చేయవారు శ్రీమతి శారా ధనుంజయ్ గారు. శనివారం సాయంకాలం 6:30 గంటలకు ఆలయమందు కొయిర్ ప్రాక్టీస్ జరుగుతుంది. దేవుని స్తుతించవలన ఆశ గలవారు తప్పక కొయిర్ ప్రాక్టీస్కి రావాల్సిందిగా శ్రీ విలియం శోభాకర్ గారు మరియు శ్రీమతి హేమలత విద్యాధర్ గారు ఆహ్వానిస్తున్నారు. ప్రత్యేకమైన ప్రకటనలు. మన సంఘ స్త్రీల ఒక దిన రిట్రీట్ 8/11/2014 శనివారం. సమయము ఉదయం 8:30 నుంచి సాయంకాలం 5 గంటల వరకు. స్థలము మన సంఘం బ్యాప్టిస్ట్ సంఘం డౌనీ హాల్ నందు. ముఖ్య అంశము క్రైస్తవ నిరీక్షణ ప్రార్థన. మూలవాక్యము నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండుడి. ముఖ్య ప్రసంగికులు శ్రీమతి గ్రేస్ పరిమళ గారు, బ్యాప్టిస్ట్ మిషన్ సెంటర్ తిరువూరు. రోమిల్కు రాసిన పత్రికలో బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది. అలాగే సంగీత పోటీలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 1 నుంచి 621 వరకు సంగీత పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ యొక్క రిట్రీట్ విషయం ప్రార్థించండి, పాల్గొనండి. 1 కొరింథీ 11వ అధ్యాయం 23లో ఇలాగా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు
తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకాయ దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకాయ దీనిని చేయుడని చెప్పాను. మరి ఇలాంటిది ప్రభు ఇచ్చినటువంటి ఆహ్వానము. ప్రభు మన కొరకు ఆయన పస్కా పశువుగా తన రక్తాన్ని చిందించి తన శరీరాన్ని మన కొరకు అప్పచెప్పినటువంటి ప్రభు, ఆయన ఇచ్చినటువంటి ఈ ప్రభు బలను మనం ఆచరిస్తుండగా ప్రతి ఒక్కరు కూడాను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఒక్కొక్కరు మననం చేసుకుంటూ ప్రార్థించుకుందాం ఆత్మలో. ఆ సమయంలో మరి ప్రభు చెప్పినట్లుగా సిద్ధపాటుతో ఆయన సన్నిధికి వెళదాం. ప్రభు, నీవు ఇచ్చినటువంటి ఈ గొప్ప అనుభవం కొరకు నాయన, మీ త్యాగాన్ని మేము గుర్తు చేసుకుంటున్నాం తండ్రి. ఎన్నిక లేని వారము, దూరస్తులము, పాపులమై ఉండగా మీ కృపచేత ప్రభువా, శరీరధారి అయిన దేవా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మా పాప భారాన్ని నీ మీద వేసుకున్నాం ప్రభువా. మేము అనుభవించవలసిన మరణాన్ని నీవు పొందావు తండ్రి. ప్రభా, దానిని, ఆ అనుభవాన్ని మేము మరొకసారి మా జీవితాల్లో మేము మననం చేసుకుంటూ ప్రభా ఈ కార్యక్రమంలో పాల్గొంటుండగా ఇక్కడ చేరినటువంటి విశ్వాసుల సమూహం అంతటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇలాంటి అనుభవంలోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు వందనాలు ప్రభా. ఈ ఆహ్వానాన్ని తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు తండ్రి. ఈ సమయంలో ఈ అనుభవంలోకి రాలేకపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, వారికి మరొక అవకాశం దయచేయమని వేడుకొంచున్నాం నాయన. ఇలాంటి అనుభవంలో నుంచి మేము తిరిగి లోకమునకు వెళుచుండగా ప్రభా, నిత్యం నీ వైపు చూస్తూ నిన్ను కలిగి నడిచేటువంటి నడవడిక మాకు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి, నీ ప్రసన్నత మరి ఎక్కువగా మాకు అనుగ్రహించి దీవించమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు చెప్పినట్లుగా సమయంలో ఇక్కడ వాక్యంలో చెప్పినట్లుగా రొట్టె విరిచి ఆయన తీసుకోమని సెలవిస్తున్నాడు. రొట్టె కొరకు ప్రార్థించవలసిందిగా సోదరు కృపారాజన్ గారిని ఆహ్వానిస్తున్నా. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మా దేవ, మా ప్రభువా, మా ఉనికికే కారణభూతుడైన గొప్ప జీవము కలిగిన మా తండ్రి, నీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాము నా ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా, నీ వాక్యము ద్వారా సేద తీర్చబడిన ప్రభువా, మీరు మా కొరకు చేసినటువంటి ఈ కల్వరి యాగానికి గుర్తుగా నా ప్రభువా ఏర్పాటు చేయబడినటువంటి ఈ బలలో పాలు పంపులు పొందటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యకరమైన అవకాశాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నా ప్రభువా. ఇదిగో తండ్రి, నీ శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను మేము స్వీకరిస్తూ ఉండగా నా ప్రభువా, మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆయాసకరమైన మార్గాలను సరిచూసుకొని నా ప్రభువా పరీక్షించుకొని ఈ బలలో పాలు పంపులు పొందే భాగ్యము దయచేయమని మా ప్రభువును తాము ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కలుషితమగు ఈ లోకం కదిలేను నా కన్నులలో, కలుషితమగు ఈ లోకం కదిలేను నా కన్నులలో, మరణ శరీరపు మరులే మెదలేను నా హృదయములో, మరణ శరీరపు మరులే మెదలేను నా హృదయములో. ఆదరించు 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 నా ప్రియ యేసు రాజా, ఆదుకో నన్నెప్పుడు.
మరచితి నీ వాగ్దానం, సడలిను నా విశ్వాసం. మరచితి నీ వాగ్దానం, సడలిను నా విశ్వాసం. శ్రమల ప్రవాహపు నడులే పడిగా నన్ను పెనుగొనగా, శ్రమల ప్రవాహపు నడులే పడిగా నన్ను పెనుగొనగా, కల్వరిలో ఆదరించు 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 నా ప్రియ యేసు రాజా, ఆదుకో నన్నెప్పుడు. తీరములెన్నో నాపై మోపెను అపవాది, నేరములెన్నో నాపై మోపెను అపవాది. తీరని పోరాటములో దూరముగా పరుగెడితి, తీరని పోరాటములో దూరముగా పరుగెడితి. కల్వరిలో ఆదరించు 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 నా ప్రియ యేసు రాజా, ఆదుకో నన్నెప్పుడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై దీనిని చేయుడని సెలవిచ్చాను. అలాగే ఈ సమయంలో ద్రాక్షారసం కొరకాయ సహోదరి నిర్మలమ్మ గారు ప్రార్థన చేస్తారు. తండ్రి, ప్రేమగల నాయన, నీ పాదములకు స్తుతి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఒక పరిశుద్ధ దినం మా జీవితాల్లో అనుగ్రహించి నీ ఆలయమునకు ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ జీవవాక్కులు వినగలిగినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ బల్లలో పాలు పంపులు పొందుకుంటుకు నాయన మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి మీకే స్తుతి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభువ. మేమందరము కూడా తండ్రి మమ్మల్ని మేము పరిశీలించుకొని పరీక్షించుకొని నీ బల్లలో చేయవేయుటకు తండ్రి మమ్మల్ని ఆయత్తపరచమని వేడుకొంచున్నాము. నీకు అననుకూలంగా ఉన్న ఏమైనా మా జీవితాల్లో ఉంటే వాటిని తీసివేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. శిలువ మీద మీరు చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీరు కార్చిన రక్తానికి సాదృశ్యంగా నాయన ఈ ద్రాక్షారసాన్ని మేము సేవిస్తూ ఉండగా నా ప్రభువ మీరే మమ్మల్ని కనికరించి కాపాడి సంరక్షించుమని వేడుకొంచున్నాం తండ్రి. నీ కృపగల హస్తం మాపై బలంగా ఉంచుమని యేసు జీవం గల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. క్రొత్త పుస్తకంలోంచి 77వ పాట, చూడుము ఈ క్షణమే కల్వరిని.
ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో నుండి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పారు. ఆ విధంగానే అందరం కూడా మననం చేసుకుంటూ ఈ పాత్రను తీసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, నీ అనంతమైన, నీ కృపగలిగిన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా ఇళ్ళ మీరు చూపించిన కలువరి యాగాన్ని గుర్తు చేసుకున్నాం. నీ రక్తధారలు మా యొక్క జీవితాలను పునీతం చేయటానికి, మీ అపారమైన ప్రేమ, అవధులు లేని ప్రేమ, అంతముగానే నీ ప్రేమలో శాశ్వతమైన నీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకోవడానికి చూపించి ఈ బలను సమీపించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. చేరిన సంఘాన్ని నడిపిన దాసుని, చేరబడిన బిడ్డలందరినీ మీరు దీవించండి. నీ బల దగ్గరికి వచ్చి బయటికి వెళ్తున్నాం. నీ కృప మాతో ఉంచండి. ఏ విధంగా మీరు ఎరగొట్టబడ్డారో ఆ రీతిగా మా సమాజంలో ఎరగొట్టబడి మేము కూడా అనేకుల మేలు నిమిత్తం పంచబడటానికి మా తలాంతులు, మా ధనం, మా జీవితాలు ఈ భూలోకంలో అనేకులకు ఆశీర్వాదకరంగా పంచడానికి కృప చూపమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తం నుండి ఎలాగో వెనుగాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించే ప్రకారం మా రుణం క్షమించు. మన శోధన తేక కిన్నుడు తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరము నీ వైపునావు తండ్రి. ఆమేన్. మనల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవుని అనంతమైన ప్రేమ, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు యొక్క కృపాబాహులత, మనల్ని ఆదరించి ఆయన సన్నిధికి చేర్చడానికి మనల్ని నడుపుచున్న పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత చేరి ప్రార్థిస్తున్న మనందరి మీదను, ఆయన నామంలో ప్రార్థించే ప్రతి బిడ్డ మీదను సదాకాలము తోడై నడిపించుడు కాక. ఆమేన్.